చేసింది ఏంటి అంటే మెడిటేషన్ అలాంగ్ విత్ మెడికేషన్. ఇఫ్ వి కంబైన్ బోత్ మెడిటేషన్ని మెడికేషన్ తోటి కంబైన్ చేస్తూ తీసుకున్నప్పుడు దాని రిజల్ట్స్ 100% ఎఫిషియెంట్గా ఉండటము అన్ని విధాలుగా మేము చూసాము. రీసెర్చ్ కూడా జరిగింది ఈ విషయాల్లో. కేవలము వైద్య వృత్తి అనే కాదు, అది వ్యవసాయంలో కూడా రీసెర్చ్ చేశారు, మనసు యొక్క ఆలోచనల్లో దాన్ని రీసెర్చ్ చేశారు, సైన్స్ని, స్పిరిచువాలిటీని, మెడిటేషన్ని, మెడికేషన్ని, ఇలా ఎప్పుడైతే స్పిరిచువాలిటీని మనము మన లైఫ్లో ఒక భాగంగా చేసుకుంటూ మనం ముందుకెళ్తామో చాలా పాజిటివిటీ మన చుట్టూతో ఎప్పటికీ ఒక పాజిటివ్ ఎనర్జీలోనే మనం ఉంటాము, ప్రొటెక్టివ్గా ఉంటాము, సేఫ్గా ఉంటాము. అండ్ మనమే సేఫ్గా ఉండడం కాదు, మన ఫ్యామిలీని కూడా మనం సేఫ్గా ఉంచడంలో చాలా ముఖ్య భూమికని పోషిస్తామన్నమాట. ఎందుకంటే మెడిటేషన్ చేసిన వాళ్ళల్లో మీకు ఈజీగా కనిపిస్తుంది కూడా వారికి చాలా చక్కటి కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము. ఇందులో కూడా మీరందరూ సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. మరొకసారి ఈ రక్తదాన శిబిరానికి పిలవగానే విచ్చేసినటువంటి అశ్విని మేడంకి చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంచి ఇన్స్పిరేషన్ మా అందరికీ ఇచ్చారు. అలాగే వచ్చినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, మిగతా మెయిన్ సభ్యులందరికీ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే డాక్టర్ దొరా గారికి, ఇంకా మిగతా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా చాలా చాలా ధన్యవాదాలు. ఒక చిన్న ఈశ్వరీయ కానుకను మేము భగవంతుడి యొక్క విశ్వవిద్యాలయం నుండి ఇప్పుడు మీకు బహుకరించడం జరుగుతుంది. సో ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా మామూలుగా మనం మెడికేషన్ ఇస్తూ ఉంటాము. మెడికేషన్ తోటి బాడీలో ఫిట్నెస్ అనేది, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మేము గమనించింది వారికి చాలా చక్కటి కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము. ఇందులో కూడా మీరందరూ సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. మరొకసారి ఈ రక్తదాన శిబిరానికి పిలవగానే విచ్చేసినటువంటి అశ్విని మేడంకి చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంచి ఇన్స్పిరేషన్ మా అందరికీ ఇచ్చారు. అలాగే వచ్చినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, మిగతా మెయిన్ సభ్యులందరికీ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే డాక్టర్ దొరా గారికి, ఇంకా మిగతా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా చాలా చాలా ధన్యవాదాలు. ఒక చిన్న ఈశ్వరీయ కానుకను మేము భగవంతుడి యొక్క విశ్వవిద్యాలయం నుండి ఇప్పుడు మీకు బహుకరించడం జరుగుతుంది. సో ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా మామూలుగా మనం మెడికేషన్ ఇస్తూ ఉంటాము. మెడికేషన్ తోటి బాడీలో ఫిట్నెస్ అనేది, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మేము గమనించింది ఎవరన్నా డిగ్రీ కాలేజ్ మేడం నేను మాట్లాడారు.
ప్రశాంతక్క గారు, ప్రశాంతక్క గారు ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి ఒకసారి. అక్క ఒకసారి జరగరా.